శ్రీమాతృ నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. రేపు డిసెంబర్ 1వ తేదీ ఆదివారం రోజున ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన కార్తీక అమావాస్య. ఇక ఈ ఆదివారంతో కూడిన కార్తీక అమావాస్య రోజున తులరాశి వారు మీ ఇంటి గుమ్మానికి ఇది కడితే చాలు, ధన ఆకర్షణ అనేది మీకు విపరీతంగా వస్తుంది. అయితే ఈ డిసెంబర్ 1వ తేదీన ఆదివారం రోజున ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన కార్తీక అమావాస్య రోజున ఈ యొక్క తులారాశి వారు గుమ్మానికి ఏది కట్టాలి, ఏ విధంగా మీకు ధన ఆకర్షణ అనేది కలుగుతుంది అనే పూర్తి విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే ఈ 2024 సంవత్సరం డిసెంబర్ 1వ తేదీన ఆదివారం రోజున ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన కార్తీక అమావాస్య అనేది అమావాస్యలోకెల్లా అత్యంత పవిత్రమైనటువంటి అమావాస్య అని పండితులు తెలియజేస్తున్నారు. ఇక ఇంతటి ఈ కార్తీక అమావాస్య రోజున చేసేటటువంటి కొన్ని పరిహారాలు, పూజలు అనేవి మన జాతకంలో ఉండే రకరకాల దోషాలను తొలగింపజేస్తాయని పండితులు వివరిస్తున్నారు. ముఖ్యంగా పితృదోషాలను ఖచ్చితంగా తొలగిస్తాయి. ఇక ఈ కార్తీక అమావాస్య అంటే ఆ శివునికి ఎంతో ప్రీతికరమైన అమావాస్య, అలాగే లక్ష్మీదేవికి కూడా ఎంతో ఇష్టమైన అమావాస్య. ఇక ఈ అమావాస్య రోజున మీరు గనక చేసేటటువంటి పరిహారాలు మీకుండేటటువంటి జన్మల దోషాలు అన్నీ తొలగిపోతాయి. అంతేకాకుండా దరిద్రపు బాధలు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అదేవిధంగా ఈ కార్తీక అమావాస్య రోజున ఎవరైతే పేదవారికి దాన ధర్మాలు చేస్తారో, అలాగే పేదవారికి కడుపు నిండా అన్నం పెడతారో అటువంటి వారికి ఎంతో మంచి అనేది వారి జీవితంలో ఖచ్చితంగా కలుగుతుంది. అంతేకాకుండా ఈ కార్తీక అమావాస్య రోజున తప్పకుండా మీరు పితృదేవత తర్పణాలు తప్పకుండా చేయాలి. అలాగే మీ పితృదేవల ఆత్మ శాంతి కోసం మూగజీవులకు అంటే కాకులు, కుక్కలకు ఆహారాన్ని పెట్టాలి. పితృదేవతలకు దండం పెట్టుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల వారి ఇంట్లో ధనానికి, ధాన్యానికి లోటు అనేదే ఉండదు. అలాగే సంపదకు అధిదేవత అయిన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా ఖచ్చితంగా మీకు లభిస్తుంది. అలాగే వారి వంశంలో ఎప్పుడు కూడా కష్టాలు ఉండవు. ఇక వారి దాంపత్య జీవితంలో సమస్యలు అనేవి రావు. ఇక వారి యొక్క పిల్లలు చెప్పిన మాట వింటారు. అలాగే తమ పిల్లలు కూడా అన్ని విధాలుగా బాగా కలిసి వస్తుంది. అంటే పిల్లలకు మంచి విద్య, అలాగే వారి యొక్క వృత్తి, ఉద్యోగం, వ్యాపారాల్లో కూడా విజయాలు కలుగుతాయి. ఇక ఈ అమావాస్య రోజున ఎంతో భక్తి శ్రద్ధలతో మీ పితృదేవతల పేరును తలుచుకొని వారి పేరు మీద ఎవరికైనా దానం చేస్తే మంచి ఫలితం అనేది లభిస్తుంది. ఇక ఈ అమావాస్య రోజున చేసేటటువంటి నదీ స్నానానికి విపరీతమైన పుణ్యం కూడా లభిస్తుంది. ఇక నదీ స్నానం అనేది ఎంతో అద్భుతమైనటువంటిది. తెలిసి తెలియక చేసిన పాపాలు అన్నీ ఒంట్లోని దరిద్రాలు, దోషాలు వంటివి పూర్తిగా తొలగిపోతాయి. ప్రస్తుతం మనం ఉన్నటువంటి సిటీ లైఫ్లో సముద్ర స్నానం కానీ, నదీ స్నానం కానీ చేయలేం. కాబట్టి మన ఇంట్లోనే మనం స్నానం చేసే బకెట్లో కొంచెం కల్లుపు వేసుకొని మీరు స్నానం చేస్తే సముద్ర స్నానం, నదీ స్నానం చేసిన పుణ్యం లభిస్తుందని పండితులు తెలియజేస్తున్నారు. కాబట్టి రేపు డిసెంబర్ 1వ తేదీన కార్తీక అమావాస్య రోజున ముఖ్యంగా మీ ఇంట్లోని దరిద్రపు బాధలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, తరచుగా ఇంట్లో గొడవలు జరిగే వారికి, అలాగే ఆర్థికంగా మనకు బాగా కలిసి వచ్చి మనం ఎదగాలనుకునేవారు, ముఖ్యంగా ఈ యొక్క తులారాశిలో పుట్టిన వారు మీ ఇంటి గుమ్మానికి ఏది కట్టాలో తెలుసుకుందాం. కొన్ని వస్తువులు అనేవి ముఖ్యమైనటువంటి రోజుల్లో మన ఇంటి గుమ్మానికి కట్టడం వల్ల మనకు ఖచ్చితంగా మంచి అనేది జరుగుతుంది. ఎందుకంటే మన ఇంట్లోకి మంచి రావాలి అన్నా, చెడు పోవాలి అన్నా కూడా మన ఇంటి గుమ్మం అంటే ప్రధాన ద్వారం నుండే వస్తుంది. కాబట్టి మన ప్రధాన ద్వారం అనేది ఎలాంటి దరిద్రం లేకుండా, ఎటువంటి చెడు ప్రభావం లేకుండా ఉంటే కనుక అప్పుడు మనకు ఖచ్చితంగా మన ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. కాబట్టి మన ఇంటి గుమ్మాన్ని ఎంతో పరిశుభ్రంగా ఉంచుకోవాలి. కాబట్టి ఇక గుమ్మానికి అమావాస్య రోజు పూజలు చేయాలి, దిష్టిని కూడా తీయాలి. అలాగే అమావాస్య రోజుల్లో గుమ్మానికి దిష్టిని తీయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. ఇక రేపు డిసెంబర్ 1వ తేదీన కార్తీక అమావాస్య రోజున కలబందను ఎర్రని దారంతో గుమ్మానికి పై భాగంలో మధ్యలో కడితే గుమ్మం దగ్గర ఉండే
రాహువు కేతువు అనే 2 గ్రహాలు ఎంతో శాంతిస్తాయి. అంతేకాకుండా ఈ కలబందలో 3 దేవతలు 2 గ్రహాలు కొలువై ఉంటారు అని జ్యోతిష పండితులు చెబుతున్నారు. అందుకే కలబందకు మన శాస్త్రాల ప్రకారం ఇంతటి ప్రత్యేక స్థానం అనేది ఉంటుంది. ఇక ఈ కలబంద అనేది ఆరోగ్యపరంగా కూడా ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఆధ్యాత్మిక పరంగా కూడా మనకు బాగా మేలు చేస్తుంది. కాబట్టి మర్చిపోకుండా ఈ యొక్క తులారాశిలో పుట్టిన వారు రేపు కార్తీక అమావాస్య రోజున, అందులో ఆదివారం ఎంతో శక్తివంతమైన అతీంద్ర శక్తులు కలిగిన ఈ అమావాస్య రోజున మీరు మర్చిపోకుండా కలబందను మీ గుమ్మంపై భాగంలో ఎర్రని దారంతో కట్టండి. కుటుంబపరంగా, ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా మీరు ఎంతో బాగా వృద్ధిలోకి వస్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.